విశాఖ సింహాచలం భైరవస్వామి రహదారికి అడ్డుకట్ట వేసిన అటవీ శాఖ అధికారులు రహదారిని గేట్లు వేసి నిర్బంధించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు. అటవీ శాఖ అధికారుల అత్యుత్సాహానికి అసలు కారణాలేంటి? ఇన్నాళ్లు ఈ రహదారి విషయంలో వర్తించని నిబంధనలు అకస్మాత్తుగా వెలుగులోకి రావడానికి అసలు కారకులెవరు? హిందుత్వాన్ని దెబ్బతీయడానికి అంటున్న భక్తులు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న అటవీ శాఖ అధికారులు. నడవలేక దర్శనానికి నోచుకోలేని వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలు. భైరవుని దర్శనం భక్తులకు అందని ద్రాక్ష కానుందా? అమావాస్య పౌర్ణమి రోజుల్లో వేకువజామున జరిగే పూజలకు భక్తుల దర్శనం ఇకపై ప్రాణాలతో చెలగాటం కావాల్సిందేనా? దేవస్థానం అధికారులు, అటవీ శాఖ అధికారుల తీరుపై ఎందుకు స్పందించడం లేదు? అసలు కారణాలేంటి? ట్రాఫిక్ జామ్ చేశారు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే నడలేకపోతున్నాం. ఎవరు కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉంటాయి. ముసలోళ్ళు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ ఎలాగొస్తారు? అందుకని ఆటో ఏదో వస్తే సదుపాయం అవుతుంది. దేవుడి దర్శనం చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇలాగ బాధ పెడతా అవుతుంది. ఏంటండి చెప్పయ్యా. మీ పేరు? నా పేరు మోహన్ అండి. మాది రామకృష్ణపురం. మేము ప్రతిసారి గుడికి వస్తాం. ఈసారి ఆటో కట్టించుకుని వచ్చినప్పుడు ఆటో రోడ్డు మీద ఆపేశారు. ముసలోళ్ళు ఇప్పుడు మా అమ్మాయిలు అందరూ వచ్చారు. వాళ్ళు వెనకట్లు ఉండిపోయారు. మేము త్వరలో కానీ నడిచి వచ్చేస్తున్నాం. ఎన్నాళ్ళత బాగానే పంపించారు. ఇప్పుడు బయట గేట్ ధర ఇచ్చారు. ముసలోళ్ళు లాంటి పిల్లలు లాంటి వాళ్ళు ఆ నల్లలేక ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చినామండి. బులారము. మేము ఇక్కడ అప్పన్న దగ్గరికి వచ్చినాం, దర్శనం చేసుకున్నాం. ఇక్కడ కాలభైరవ దగ్గరికి రావాలని వస్తున్నాము. అయితే ఇక్కడ రోడ్డు క్లోజ్ చేసిండ్రు, ఆటోలు లేవు, ఏం లేవు. మాకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. అయినా మేము వయసు ఎక్కువ అయిన వాళ్ళము, మాకు పోలేకపోతున్నాము. మాకు దయచేసి ఏదైనా మాకు సౌకర్యం కల్పించాలని మేము గవర్నమెంట్కి చేస్తున్నాం. ఓకే. రాకపోనుపు కొన్ని యుగాల క్రితం నుంచి అక్కడ భైరవస్వామి వెలిసి ఉండడం అందరికీ తెలిసిన్నటువంటిది. భారతదేశంలో హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి సింహాద్రినాథునికి ఈ కొద్దిపాటి 2-3 కిలోమీటర్ల దూరం నుంచి ఆలయం ఉండడం వాస్తవం. మరి ఈరోజే తెలిసిందా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అక్కడ వన్యప్రాణులు ఇబ్బంది పడుతున్నాయి, లేదా అది మా సైటు అని? ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారు అంటే ఈరోజు భక్తుల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి హిందూ దేవాలయాల్ని మూయించాలని గవర్నమెంట్ ఏమైనా అనుకుంటుందా? విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకుంటుందా? మరి డిఎఫ్ఓ గారిని ఇదే ప్రశ్నించగా లేదండి మాకు అటువంటిది ఏం లేదు, నేను హిందూని, బ్రాహ్మణ్ణి, నాకు డివోటీస్ అంటే చాలా అభిమానము, ప్రత్యేకించినటువంటి గౌరవము ఉంది, కానీ అక్కడ వన్యప్రాణులు ఇబ్బంది పడుతున్నాయి. మొన్న ఈ మధ్యన జింక చనిపోయింది అన్నాను. అమ్మ, జింక చనిపోతే అక్కడ ఏమైనా పోస్ట్మార్టం చేశారా? ఆ సీన్ వీడియో తీశారా? ఎలాగ జరిగిందో మీరు ఏమైనా రాసుకోగలిగారా? అసలు ఎన్ని జింకలు ఉన్నాయి ఆ ప్రాంతంలో? ఎన్ని జింకలు ఆ ఆవాసాలు వదిలి ఇటు పక్కకు వస్తున్నాయి నీటికి? ఒకవేళ నిజంగా గనక వన్యప్రాణులు ఇబ్బంది పడుతున్నాయి నీటి వసతికి అని అంటే దేవస్థానం కానీ, హిందూ సేవా సంఘాలు కానీ మేము బోర్లు కొట్టిస్తాం, కుండీలు చక్కగా పెడతాం, ఆ కుండీల్లో నీళ్లు వన్యప్రాణులు తాగేటట్టు ఏర్పాటు చేస్తాం, మీకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. అంతగా మీరు ఇబ్బంది అని అనుకుంటే మీ గాడులను పహారా పెట్టండి, కానీ మా భక్తుల్ని కనుక రానివ్వకుండా మా దేవాలయ బోర్డులు మేము పీకేస్తాము అని అంటే మట్టుకు విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదు. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. అక్కడ వెంటనే మా దేవాలయం బోర్డు అక్కడ తగిలించాలి, మా దేవాలయం బోర్డు ఉండాలి, యథావిధిగా భక్తుల్ని వదలాలి. కాకపోతే వృద్ధులని, ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉంటారో వాళ్ళని కనీసం వెహికల్ల మీద లోపలికి వదలాలి. ఏదైనప్పటికీ ఉదయం 4 నుంచి సాయంకాలం చీకటి పడే లోపు 4 గంటల వరకు భక్తుల్ని అలౌ చేయాలి. నిజంగా అక్కడ వన్యప్రాణులు సంచరించేటట్టయితే సాయంత్రం ఎండ చల్లబడ్డాక వన్యప్రాణులు పైకి వస్తాయి, మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకల్లా వాటికి వెళ్ళిపోతాయి. ఈ మధ్యకాలంలో ఏ ఇబ్బంది లేకుండా భక్తుల్ని అలౌ చేయాలి. అసలు ఎన్ని వన్యప్రాణులు అక్కడ తిరుగుతున్నాయి మీ అసెస్మెంట్ ప్రకారం మాకు తెలియజేయాలి. సో వన్యప్రాణుల పేరు చెప్పి హిందూ భక్తులను కనుక ఇబ్బంది పెడితే మేము ఊరుకునేది లేదు. మీకంటే ఎక్కువగా
ఈ భూభాగంలో ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో అన్ని జీవరాశులని పూజించేది హిందువు మాత్రమే. హిందూ ధర్మంలో అన్ని జీవరాశుల్ని సరిసమానంగా చూడమని, అన్ని జీవరాశుల్ని పూజించమని మా గ్రంథాల్లో రాసి ఉంది. దాన్ని మేము తప్పక తూచా ఆచరిస్తాం. మా మీద ఏదో నెపన్నెట్టి మా వల్ల ఏదో వన్యప్రాణులు దెబ్బతింటున్నాయి అని నేను చెబితే మట్టుకు మేము నమ్మేటువంటి ప్రసక్తి లేదు. నిజంగా మీకు వన్యప్రాణులు దెబ్బతింటున్నాయి అని అంటే ఆ ప్లేస్లో ఎన్ని ఉన్నాయి అనేది మీరు చూడండి. వాటిని కాపాడవలసిన బాధ్యత మాపైన ఉంది, మీపైన ఉంది. పెద్ద ఉద్యమ బాట పడుతుందని చెప్పడంలో ఏమాత్రం వెనకంజ వేయడం లేదు విషయం. జై శ్రీరామ్.